నాగేశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని అఘోరా అనాలా లేకపోతే అఘోరి అనాలా? నిజంగా అఘోరాలు ఉంటారు మనం చూసాం, కానీ అఘోరీలు కూడా ఉంటారా? ఇప్పుడు ఏమన్నా అఘోరా అనాలా, అఘోరి అనాలా, అమ్మాయి అనాలా, బాయ్ అనాలా, గర్ల్ అనాలా, ఇవన్నీ కాదు సార్. యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ సనాతన ధర్మ. వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ సనాతన ధర్మ, నేను సనాతన ధర్మంలో అఘోరా తెగలో నేను వస్తున్నాను నువ్వు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు దానికి కట్టుబడాల్సిన అవసరం ఉంది. నువ్వు దానికి కట్టుబడి లేవు అని అంటే నువ్వు ఏ స్కూల్ ఆఫ్ థాట్, ఏ ప్రిన్సిపల్ దగ్గర నువ్వు ఐడి కార్డు ఉందని అంటున్నావో అతన్ని మైకు పెట్టుకొని లేకపోతే సమాజానికి అడ్రస్ చేస్తూ ఆయన చెప్పాలి, అవునండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కరెక్టే, ఇట్లా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని గనక ఆ గురువు గారే గనక చెప్తే ఆ గురువు సంగతి ఏంటో మనం తేల్చొచ్చు. కానీ నేను ఏ అమ్మాయిల దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ అమ్మాయిలే నా దగ్గరికి వస్తున్నారు, నేను చేరదీస్తున్నానని మాత్రమే చెప్తా ఉన్నాడు ఆయన. రైట్. అమ్మాయిలు ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు, అమ్మాయిలు నా దగ్గరకు వస్తున్నారంటే నేను ఒక వైద్యుడినండి, అమ్మాయిలందరూ నా దగ్గరకు వచ్చారంటే మనం మిస్బిహేవ్ చేసేయచ్చనేనా? అంటే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే అందరినీ పెళ్లి చేసుకుంటూ పోతారా? ఒక రెస్పెక్ట్, ఒక డెకరాము, ఒక డీసెన్సీ, ఒక మర్యాద, ఒక ధర్మము, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి సమాజంలో ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఒక అఘోరి అనే పరమోత్తమైన, గౌరవప్రదమైన, అతి కఠినమైన, అతి ఉత్తిష్టమైన ఒక స్థితిని, అఘోరి అంటే మీరు ఏదో ఇతను ఏదో చిల్లర వ్యవహారం చేశాడని అఘోరిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయలేరు. వాళ్ళకున్న శక్తులకి మనం మాట చాలదు. నేను తెలుగులో గాని ఏ భాషలో గాని చెప్పలేను వాళ్ళకున్న అతీతమైన శక్తుల గురించి. అందుకని ఆచితూచి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఏదైనా తప్పు జరగద్దు, నోట్లోంచి తప్పు దొరలద్దని. ఎందుకనంటే అఘోరి పరంపరకి, అఘోరి వ్యవస్థకి, అఘోరి అఖాడాకి ఎవరైతే తప్పు చేయిస్తారో అది చాలా ఘోరమైన నేరం. అది ఇప్పుడు ఆయన చేశాడు కాబట్టి ఆయన గురువు ఏ స్కూల్ ఆఫ్ థాట్ లోంచి ఆయన వచ్చాడో ఆయన గురువు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చేయడము తప్పు అని ఆయన చెప్తే ఆయన నువ్వన్నా పిలవాలి, లేకపోతే పోలీస్ వాళ్ళన్నా పిలవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకుంది అని మనం అడగద్దు. కానీ నాగేశ్వర గారు ఇలాంటి విషయంలో అసలు పోలీసులు ఎంటర్ అయినా కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా దీంట్లో? అదే చెప్తున్నాను. ఆ అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకుంది, కపాలాలు వేసుకున్నారు, రుద్రాక్షలు వేసుకున్నారంటే ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లా తయారైందనంటే మంచి టామ్ క్రూజ్ లాగా తయారైతే ఇష్టపడతలేరు. బాచిపోయిన గడ్డం, రెచ్చిపోయిన జుట్టు, ఊడిపోయిన గుండీలు ఇష్టపడుతున్నారు. అది ట్రెండ్. దాన్ని మనం కామెంట్ చేయడానికి వీల్లేదు. ఇలా గౌరవించాలి మనం ఆ ట్రెండ్ ని. అందుకని నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ గురువు దగ్గర నుంచి, ఆ అఖాడా దగ్గర నుంచి ఆయన చేసింది తప్పే, మేము ఈయనని డిస్మిస్ చేస్తున్నాము, ఈయన అఖాడాకి ఇకపై నడవదు, ఈయనని మేము బహిష్కరిస్తున్నాము అని కనుక ఆయన కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఆర్ పోలీస్ యాక్షన్ కెన్ కమ్ ఇన్ టు ఫోర్స్. అప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్. మీరేమంటారు? నిజంగా గడ్డం అమ్మాయి